హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ మెకానిక్. అయితే ఈరోజు రైతన్న మోటార్ అయితే వస్తారని చెప్పాడు. మోటార్ అనేది రన్నింగ్ ఉంది, మళ్ళీ ప్లస్ వాటర్ అనేది తక్కువ రావడం జరిగింది. అయితే రైతన్న ఏమంటుందంటే బోర్ కొట్టింది ఏమో, మరి నీళ్ళు అనేది తక్కువ అయినాయి అని చెప్పాడు. అది మెయిన్గా అయితే మనం ఫస్ట్ బోర్ దగ్గరికి రావడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే మనం ఒకసారి పైప్ లైన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాతకి మోటార్ రన్నింగ్ ఉంది, వాటర్ ఎదురుగా వస్తుంది. మరి మా పంపు కూడా పోయిందా మరి ఒకసారి చెక్ చేసి చెప్తా. చూడండి ఫ్రెండ్స్, మోటార్ అయితే ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఆన్ చేయగానే వాటర్ అనేది 5 HP మోటార్. అప్పుడు ఇంచుమించు ఈ నుండి ప్లాస్టిక్ పైప్ అంత దూరం ప్రెషర్ కొట్టాలి. అయితే మోటార్ ఆన్ చేయగానే ఇంత మోతాదులోనే వాటర్ ప్రెషర్ వస్తుంది. చూడండి, మోటార్ అయితే ఆన్ చేశాను. సౌండ్ కూడా మోటార్ కుడుకోబెంట్లో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది తక్కువ వస్తున్నాయి. ఇంత తక్కువ వస్తున్నాయంటే మోటార్ 5 HP మోటార్ ఉన్నప్పుడు ఉల్టా వేస్తే ఎన్ని పోస్తాయో సీదా ఎన్ని పోస్తుంది. దీన్ని ఏం చేయాలి మనం, ఒకసారి మోటార్ అయితే ఓపెన్ మనం పైకి లాగాలి. లాగేటప్పుడు మనకు ఆల్రెడీ వాస్తవానికి అయితే ఈ మోటార్ ఎక్కబెట్టిన నాకు డౌట్ పెట్టింది. ఎందుకంటే మోటార్ అయితే సౌండ్, పంపు సౌండ్ అనేది ఎలాంటి వైబ్రేషన్స్ అయితే ఏం లేదు. మనం మోటార్ లాగితే చైన్ లాక్ వేసి మొత్తానికి అయితే ఎక్కబెట్టేసింది మోటార్. మొత్తానికి చైన్ లాక్ వేసుకొని సెటప్ మొత్తం పైకి లాగి కొద్దిగా కింది మీదకి మోటార్ లూజ్ చేసినాక ఒకసారి మళ్ళీ ఆన్ చేస్తే మోటార్ ప్రాబ్లమా, పంపు ప్రాబ్లమా, బోర్ ఫాల్టా అనేది మీకు చూపిస్తాం. నెక్స్ట్ అయితే మేము చైన్ బ్లాక్ నిలబెట్టి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు బోర్ చుట్టూ మొత్తం గడ్డి ఉంది కాబట్టి రైతన్న అయితే మొత్తం నీట్గా చేస్తుండే బోర్ చుట్టూ. ఎందుకంటే మనం పానాలు ఎప్పుడన్నా తిప్పుతున్నప్పుడు గడ్డి తాకిరా ఓసారి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రైతన్న అయితే మొత్తం గడ్డి నీట్గా కోసేయని చెప్పేసాను. మొత్తం క్లీన్ చేసినాక మళ్ళీ మీకు స్టాండ్ సెటప్ అయితే మీకు చూస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం కాంటా అయితే మనం సెట్ చేసుకోవాలి. అయితే మనం ఈ కాంటా బుర్రలు అనేది 3 పెద్ద బుర్రలు వేసుకుంటే మనకు ఇబ్బంది అవుతుందని, బురదలో మోసుకురావడానికి ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందని చిన్న బుర్రలు అయితే సెటప్ చేసినాం. దీనికి మనం అటాచ్ 6 ఇంచుల పైపులు అయితే ఇలా దొరికినట్లయితే మనకు కాంటాక్ట్ సెట్ అయిపోద్ది. మనం పైప్ ఇలా నెట్టేసి ఇట్లా ఇంకొక పైప్ ఇక అయితే 3 కావాల్సిందే. ఇందులో కొద్ది నెట్టు మళ్ళీ అయితే అలా పైప్ లేదు. లాగా అంటే మనం ఫస్ట్ ఈ మిడిల్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే బోరు మన క్రాస్ లేవకుండా మనం ఫస్ట్ దాన్ని చెకప్ చేయాలంటే మామూలు ఒక రాయి తీసుకొని ఈ విధంగా చూసుకోవాలి. ఇది కడగబడుతుంది. కడగబడేటప్పుడు కొద్దిగా ముందు జరుపుకోవాలి. మనం సరుద్దాం. కరెక్ట్ సెంటర్కి వచ్చేసింది. ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి, దాని కింద రాయి పెట్టినా. ఎందుకంటే భూమి పచ్చిగా ఉంది కాబట్టి మనకు కుంగుతాయి. ఈ రాయి పెట్టు, రాయి క్రాస్ గడతి అట్లా మళ్ళీ ఇంకొక రాయి పెద్ద మీద. ఎందుకంటే భూమి పది నుండి లోపల దిగుతాయి. అట్లా ఉంది. దీని కింద ఒక రాయి వాడి కొద్దిగా ఉంటే రైట్ అట్లా ఒక్కసారి చూద్దాం. దానా ఇప్పుడు మనం చెమ్లాకి దాపియాలి. అలా కర్ర మొత్తం కిందికి వచ్చేసి ఏం పడదు దీనికి కట్టినా
బ్లాక్ అని కదా గొలుసు ఉన్నది గొలుసు కదా గొలుసు పట్టుకో ఇక్కడ పట్టుకో గొలుసు ఇక పట్టి లేదు పైకి లేదు మనం వేసే చెరుపుల్లి మాకు ఇది 3 టన్ను చెరుపుల్లి అది రాయి మీద పెట్టినా ముందు రావాలి ఇంకా కొంచెం ఎడం పక్క చాలు దిగి ఎంత ఇప్పుడు మిల్లుకి వచ్చేసింది వచ్చినాక మన మోటార్ని గొలుసు మొత్తం చిప్పు పడిపోయిందిగా ఇంకా గొలుసు ఉన్నాం కన్నా నడు గొలుసు చెందాక మొత్తం లోడ్ అయి ఉంది ఇప్పుడు అన్లోడ్ వేసుకోవాలి మనకు తాడైతే తెగిపోతాను మనకు గొలుసు అయితే తెచ్చినాం గొలుసు వేసుకున్నాం అంటే ఎంత లోడ్ అయింది లాగొచ్చు మళ్ళీ లోడ్ వేసుకున్నాం అంటే లోడ్ కోసం విడుదల చేసుకోవాలి నాట్లో చేసినట్టు ఫుల్ టైట్ అయిపోతుంది జర దూరం ఉండే రాళ్ళు కూర్చోవాలి ఫస్ట్ రోడ్ పడేది అనుకో ఇప్పుడు రాళ్ళు జరుగుతాయి అన్నట్టు రోడ్ ఉండే వాటర్ కాబట్టి విధంగా మోర్ రన్నింగ్ ఉన్నప్పుడు వాటర్తో పాటు మట్టి విధంగా కూడింది టైట్ ఉంది కదిలింది బోర్కా తీసేస్తే అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ కవర్ కట్ చేస్తుంది మనం ఒకసారి లాగితే మళ్ళీ పైపులు ఇచ్చిపోతాయి మళ్ళీ దించుకోవాలి మోటార్ ఒక 3 ఇంచులు వేసింది మళ్ళీ ఆన్ ఆగిపోయింది మీదంగా మట్టింది కాబట్టి ఇట్లా పైకి వచ్చినాక మళ్ళీ అన్లోడ్ చేస్తే దిగాలి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దిగాలంటే మనం గన్ తీసుకొని విధంగా కొట్టినట్టయితే మోటార్ అనేది దిగుతుంది మొత్తం మళ్ళీ కూర్చుంది అడుగుతూ మామూలు జరుగుతున్నాయి స్టాంప్ అనేది జరగదు ఇక గట్టిగా పొట్టు పెట్టినప్పుడు నెక్స్ట్ కిందానికి ఇద్దాం పెట్టినాక
ఎంత ఒక అర ఫీట్కి ఎక్కువ వేసింది, మళ్ళీ స్ట్రక్ అప్ అయింది. మళ్ళీ ఒకసారి దించుకోవాలి. ఒకటి దిగింది. మూడు టన్నుల వెయిట్ వేసినా కానీ మోటార్ ఏమాత్రం కాదు. ఒకసారి ట్రై చేద్దాం. టైం స్క్రీన్ లోడ్ అయినా ఇంతకుముందు ఎంత టైట్ ఉంది, ఎంత లోడ్ అయింది. మోటార్ వచ్చేసి మోటార్ మీద ఉన్న రాళ్ళు మొర ఉంటుంది, ఒక్కసారి జంపిస్తున్నాయి. మోటార్కు బోర్ మధ్యలో ఒక హాఫ్ ఇంచే ఉంటుంది గ్యాప్. ఆ గ్యాప్లో రాళ్ళు తట్టి ఇంత రోడ్ అన్నట్టు. పడాపడాడినాయి రాళ్ళు కూడా. రాళ్ళు పెట్టుకుంది కదా. ఒకసారి ఎగ్జామ్ రాళ్ళు ఒకసారి పగిలిపోతాయి, మన కింద మీద పెట్టినప్పుడు పగులుతాయి కొన్ని. ఇది ఆగిపోయింది కొట్లదిగా, మళ్ళీ లోడ్ వేయాలి. ఇందులో క్లాంప్ చేద్దాం కిందకి వేసి మళ్ళీ అది కొద్దిగా కట్టు దొరుకుతుంది. మళ్ళీ అసలు అన్లోడ్ వేసి మళ్ళీ కిందికి పోదాం. మూడో క్లాంప్ జరుగుతుంది. ఓవర్లోడ్ ఉంది. ఒక్కొక్క పైప్ వచ్చినట్టే మోటార్ వచ్చినట్టే జరిగింది. ఒకసారి ఎగురుతుంది. ఫుల్ లోడ్ ఉంది. మొత్తానికి 3.5 ఫీట్లు వచ్చేసరికి దమ్ వచ్చేసింది.
ఫ్రెండ్స్ ఇప్పుడు 4 ఫీట్లు వచ్చేసరికి మోటార్ అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 4 ఫీట్ ఇంత వచ్చింది కదా, మళ్ళీ అన్లోడ్ చేసినట్టు ఏంటంటే లోపల ఉన్న రాళ్ళని మొత్తం ఇలా స్కిడ్ అయిపోవడం జరుగుతుంది. కొద్ది కిందికి మన బోర్ కింద గ్యాప్లోకి అయితే జారిపోతాయి. మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కింది మీదకి అన్నంగా ఫ్రీ కాగానే మళ్ళీ ఒకసారి మోటార్ అయితే ఆన్ చేసి చూస్తా. ఇక పంపు ఫాల్టా లేదా మోటార్ ఫాల్టా లేకపోతే బోర్ ఫాల్టా దూరం ఉండి స్టాన్ జరుగుతుంది. కాళ్ళు పెట్టిన దింపించడంతో కాళ్ళు ఇది సరకలు వెళ్తాయి. అంటే మీద ఉన్న మట్టి వరకు మట్టి అంతా జారిపోతే మనం మోటార్ ప్రెషర్ వచ్చిందనుకో మనం మోటార్ పంపుకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మళ్ళీ సరే అన్లోడ్ చేసి చూపిస్తాను. మొత్తానికైతే నాకు చెస్ట్ మనం మోటార్ అనేది కిందికి పోతుంది. లేకపోతే మోటార్ మళ్ళీ ఆన్ ఆగిపోయి మనం వచ్చినప్పుడు కింది ఫ్రీగా వెళ్ళిపోకుండా ఆగుద్ది. జారుతుంది కదా మోటార్ బాగా ఇక్కబట్టింది. కింది ఓనిస్తుంది మోటార్ మధ్యలో సైడ్ గ్యాప్ల మధ్యలో కింది కంటనే మళ్ళీ మట్టి మొత్తం పోతుంది. గన్ను వేసుకొని ఒక్క దెబ్బ వేస్తాయి మళ్ళీ అడుగు పడాలి. హైట్ ఉండే సరే కొట్టలే ఇదిలే యూరియా సర్బ్ వస్తే ఇంకా ఆలుకోవచ్చు కానీ ఏమైతే యూరియా సర్బ్ వస్తే లోపల రాళ్ళని స్కిడ్ అయిపోతాయి, డబ్బులు జారుతుంది. అయిపోయింది ఛాన్స్ అయిపోయింది. ఏం కాదు అమ్మ అంత అడవులకి పోతుంది అది. అంతగానే కొట్టినా కింద పోవట్లేదు చెప్పలేము. ఇది వస్తామేలే, మన జాగ్రత్త మనం ఉండాలి. అన్న నాన్నకే నాకన్నా పెద్ద నువ్వు నన్ను అన్న అంటే నాన్న నువ్వు నన్ను అన్నంటే నా ఆశ తగ్గుద్ది. పెద్దోనివి క్లాంపులు కూడా కింద వేసుకున్నా. ఈ పాత్ర క్లాంపులు రావాయి మనకు. ఇలా క్లాంపులు కింద ఫిట్ చేసుకొని అంటే అసెట్ అనుకో ఆ కొత్త క్లాంపులు బాగా అన్నట్లు లేవు, ఆడమన్నట్టు సరిపోతుంది.
ఫుల్ టైట్ తీసుకుని మళ్ళీ సేమ్ పైన ఎట్లా వేసినా కింద అట్లా వేయాలి. ఫుల్ టైట్ చేసినా మనకు ఉంటుంది, లేకపోతే మళ్ళీ జారుతాయి. మన కిందికి ఏం జారదు, కానీ పైకి ఎక్కి గ్రిప్లో వేసిన వెల్డింగ్ పెట్టిన గ్రిప్ వెల్డింగ్ పెట్టిన విధంగా జారనీయదు, పైకే సొట్ట పడుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు లోడ్ వేసినప్పుడు మొత్తం పైప్ అనేది మొత్తం చుట్టలు పడిపోయింది. అది మేము వేసిన క్లాంప్కు మొత్తం లోపల గ్రిప్పులు ఉంటాయి. ఆ గ్రిప్పులు మొత్తం పైప్ని అయితే సత్కా కొట్టేసినాయి. ఎందుకంటే జారకుండా మా ఈ క్లాంప్ అనేది అంత ఫిక్స్డ్ ఉంటాయి. ఏమైనా ఒకవేళ బెండ్ అయితే కానీ పైప్ అనేది జారకుండా లాగడం జరుగుతుంది. ఆ క్లాంప్ వచ్చేసి ఈ అడుగు క్లాంపు. ఎందుకంటే దాంట్లో లోపల వెల్డింగ్ టాకాలు పెట్టేసినాం కాబట్టి ఏమాత్రం స్కిడ్ కానియదు. అయితే కిందకేసి మళ్ళీ లోడ్ వేస్తే మనకు వాటర్ వస్తుందో రాక తెలుస్తుంది. చూసుకోవాలి కట్ కాకుండా. అవుతుంది మాకు 5-6 సార్లు ఫుల్లింగ్ కానీ బోర తీస్తే మొత్తం ఫ్రీ అన్నా తెలుస్తుంది. వెళ్ళాలి. ఏంటంటే మళ్ళీ అసలు అంటే బోర్ మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఇంకా రాళ్ళు ఉన్నాయి. ఇంత లోడ్ వేసి ఒకసారి కప్లింగ్లు బాగా అయిపోతే మోటార్ చూసుకోవద్దు. అలా అయిపోయింది. ఇట్లా ఆగిందంటే మోటార్కు పంపు మధ్యలో ఈ రాళ్ళు సైడు బోర్లు మళ్ళీ ఆగింది. వర్షం పడుతుంది జరగండి.
విసుగు తట్టింది. కొంచెం లూజ్ చేద్దాం పైకి, వజన్ వచ్చా కింది లూజ్ చేసి ఇంకా కింది అనుకో బెటర్. లూజ్ చేద్దాం అడుగుతాను లేదు లూజ్ చేసినాక జాగ్రత్తగా మనం మొర్ర క్లీన్ చేసుకోవద్దు. మొర్ర ఆన్ చేద్దాం. అడుగుతాను ఒకసారి ఫ్రెండ్స్. మొత్తానికైతే మొత్తం మోటార్ అయితే కింది మీద కానీ ఫ్రీ చేసాం. ఒకసారి మోటార్ ఆన్ చేస్తే ప్రెషర్ అనేది ఎక్కువ వచ్చింది అనుకో మోటార్ ఇట్లానే రన్నింగ్ చేద్దాం, లేకపోతే మోటార్ అయితే ఓపెన్ చేయాలి. ఇంకా నీళ్ళు పెట్టేసి ఉదయం తప్పుతుంది. గజ్జి వస్తుంది రోజు మొత్తం మట్టి కూడా వస్తుంది. మొత్తం మట్టి మొరం ఇంకా ఇసుక వస్తుంది. ఇట్లా వస్తుంది. ఇట్లా 2-3 సార్లు పెట్టి పని చేస్తే దాంట్లో ఫ్రీ అయిపోద్ది. ఇంతకుముందు మామూలుగా దార పోసింది, ప్రెజర్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చాయి వాటర్లో అవ్వదు. మోటార్ ఒక 5 సార్లు పెట్టి పని చేస్తే తెలిసిపోద్ది. ఇట్లా పెట్టి పని చేస్తే మన లోపల ఉన్న ఉసుకైనా జారిపోతుంది. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మనం అసలు పని చేద్దాం. ఏం చేస్తే మళ్ళీ కావాలి కదా. No? See what do you వేసాం అనుకో అప్పుడు ఇది కాబట్టి అన్నట్టు మామూలు విధంగా పోతుందంటే ఫ్రీ లాగిపోతుంటే చెండు అక్కడ లాగుంటుంది. మొత్తానికైతే మోటార్ ఇక పెట్టిన మోటార్ పైకి లాగాం. మళ్ళీ కిందికి మీద కనంగా లోపల రాళ్ళన్నీ
పగిలిపోయి కిందికి చేసి జారిపోయింది. ఒకసారి మీకు మోటార్ రన్ చేసి చూపించాను. ప్రెషర్ కూడా మంచిగా వచ్చేసింది. మళ్ళీ ఒకసారి మోటార్ ఆన్ చేసి ఇక రైతన్నకు మోటార్ ఓకే ఉందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ విధంగా ఇలాంటి మోటార్ ఇరుకోబెట్టినప్పుడు ఈ విధంగానే చేసుకోవాలి. ఇలా ఈ వీడియోని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కానీ రైతన్న కానీ ఎవరైనా చూసినట్లయితేనే అర్థమైపోద్ది. ఇలా మీరు సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.